యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విక్రమ్ బ్లాక్ బస్టర్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టేస్తున్నారు. అయితే టాలెంటెడ్ కోలీవుడ్ డైరెక్టర్ వినోద్ కమల్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ మంచి కథ రెడీ చేశాడు. కమల్ 233వ సినిమాగా వీరి కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. నిర్మాణ సంస్థ చేసిన పోస్ట్ చూస్తే సినిమా ఆగిపోయినట్టే అనిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. యంగ్ హీరోలను మించిన స్పీడ్ తో సినిమాలు లైనప్ చేస్తున్నారు విశ్వనటుడు కమల్ హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఇండియన్ 2 లాస్ట్ స్టేజ్ లో ఉంది. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో దగ్ లైఫ్ చేస్తున్నారు. తన సొంత బ్యానర్ లో వరుసగా సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. కమల్ సొంత బ్యానర్ లో రూపొందుతున్న సినిమాల్లో వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కమల్ నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తన రాబోయే సినిమాల లిస్టును ప్రకటించింది. అందులో కమల్ 233 సినిమా లేకపోవడంతో వినోద్ దర్శకత్వంలో కమల్ సినిమా లేదు అనే ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. దగ్ లైఫ్, కమల్ 237, శివకార్తికేయన్, శింబు సినిమాలు ప్రస్తుతం ఈ బ్యానర్ లో రాబోతున్నాయని చెప్పారు. అయితే వినోద్ సినిమా నిర్మాణ సంస్థ మారిందా లేదంటే మొత్తంగా క్యాన్సిల్ అయ్యిందా అంటూ తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.